ఆగస్ట్ 15న 1947న ఇండిపెండెన్స్ డే జరుపుకుంటారని మనందరికీ తెలుసు. కానీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు ఏం జరిగింది, ఎవరు అధికారాన్ని స్వీకరించారు, నెహ్రూ ఎక్కడున్నారు, ఆగస్ట్ 15న జరిగిన సంఘటనలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అప్పటి విషయాలు మనకు కొన్ని తెలుస్తాయి. అసలు ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటామనేది మనం వీడియో తెలుసుకుందాం. అసలు ప్రజలు ఆ సమయంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది మనమైతే డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మనం కొన్ని 79 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి అసలు ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రండి టైం మిషన్లోకి వెళ్దాం. అది 1947 ఆగస్ట్ 15th. 1947 ఇయర్ ఆగస్ట్ 14న ఢిల్లీలోని కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనే సమావేశం జరుగుతుంది. భారతదేశం ఇంకా బ్రిటిష్ పాలనలో ఉంది. కొన్ని గంటల్లో పరిస్థితి మారిపోతుండగా అర్ధరాత్రి వేళ స్వతంత్ర భారతదేశానికి నాయకత్వం వహించబోయే నాయకులు అక్కడ హాజరయ్యారు. అప్పుడే జవహర్లాల్ నెహ్రూ ప్రసిద్ధి చెందిన ట్రస్ట్ విత్ డెస్టినీ అనే ప్రసంగం చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఆ ప్రసంగంలో భారతదేశం తన విధితో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుందనే భావనను వ్యక్తం చేశారు జవహర్లాల్ నెహ్రూ గారు. ఇది కేవలం ప్రసంగం కాదు, దాదాపు 2 దశాబ్దాల బ్రిటిష్ పాలన తర్వాత భారతదేశం కొత్త అధ్యాయంలోకి మొదలు పెడుతుందన్న క్షణం. అర్ధరాత్రి దాటగానే ఆగస్ట్ 15th 1947న భారతదేశం స్వతంత్ర దేశంగా మారింది. బ్రిటిష్ పాలన అధికారికంగా ముగిసింది. భారతదేశం ఇక బ్రిటిష్ పాలనలో లేదు. జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది భారత చరిత్రలో భారీ మలుపు. ఇక్కడే ఒక సంఘటనలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. భారతదేశం స్వతంత్ర దేశం అనుకున్న సమయంలో 2 భాగాలుగా విడిపోయింది. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ పాయింట్. స్వాతంత్రం అంటే జెండా ఎగురవేయడం కాదు, అధికారం పూర్తిగా భారతీయుల చేతుల్లోకి రావడం. బ్రిటిష్ చేసిన పాలనా వ్యవస్థను కొత్త ప్రభుత్వం చేసే పరిస్థితికి వచ్చింది. దేశాన్ని నడపాలి, చట్టాలు అమలు చేయాలి, ప్రజలకు భద్రత కల్పించాలి, విభజన వల్ల ఏర్పడే సమస్యని పరిష్కరించాలి. స్వాతంత్రం వచ్చేదానికన్నా ముందు భారతదేశం కొన్ని భారీ బాధ్యతలు ఉన్నాయి. దేశం స్వేచ్ఛ పొందింది, కానీ కొత్త దేశాన్ని నిర్మించే పనుల్లో ఇప్పుడే మొదలయ్యాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మహాత్మా గాంధీ గారు ఢిల్లీలోని స్వాతంత్ర వేడుకలలో పాల్గొనలేదు. ఆ సమయంలో బెంగాల్, కలకత్తా ప్రాంతాల్లో మహాత్మా గాంధీ గారు ఉన్నారు. ఒకవైపు సంబరాలు, మరోవైపు ప్రజల హింస. ప్రజల మధ్య శాంతిని తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. 1947 ఆగస్టు 15న సెలవు రోజుగా చూడకూడదు. బ్రిటిష్ పాలన ముగిసిన రోజు, స్వతంత్ర దేశంగా మారిన రోజు, నెహ్రూ గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజు. కానీ అదే సమయంలో దేశ విభజనతో లక్షలాది మంది జీవితాలు మారిపోయిన రోజు కూడా. స్వాతంత్రం మనకు అంత సింపుల్గా అయితే రాలేదు. ఎంతోమంది వీరులు ఈ మట్టిలో కలిసిపోయారు. మన కోసం వాళ్ళు త్యాగాలు కూడా చేశారు. ఆ త్యాగాలు, ఆ కష్టాలు, ఆ వేదన ద్వారా మనకు స్వాతంత్రం అనేది వచ్చింది. అండ్ చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ దేశం కోసం తమ ప్రాణాలను లెక్క చేయకుండా కూడా ప్రాణాలు అర్పించారు. మహాత్మా గాంధీ అహింసతో పోరాడితే భగత్ సింగ్ గారు విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు. సుభాష్ చంద్రబోస్ గారు
సైన్యాన్ని నిర్మించారు. అల్లూరి సీతారామరాజు గారు అడవుల్లో బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా నిలిచారు. దేశం కోసం తమ ప్రాణాలు కూడా లెక్క చేయలేదు అల్లూరి సీతారామరాజు గారు. మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సరోజినీ నాయుడు గారు, జవహర్లాల్ నెహ్రూ కూడా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, అల్లూరి సీతారామరాజు గారు అండ్ ఇటువంటి చాలామంది కూడా మన దేశం కోసం ప్రాణాలు వదిలారు. కొంతమంది స్వాతంత్రం కోసం పోరాడి తమను గుర్తు చేసుకున్నారు. కొంతమంది తమ కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకున్నారు. 1947 ఆగస్ట్ 15న జవహర్లాల్ నెహ్రూ గారు రెడ్ ఫోర్ట్పై స్వాతంత్ర జెండాను ఎగరవేశారు. జవహర్లాల్ నెహ్రూ గారు అండ్ 1947 ఆగస్ట్ 15 నుంచి ఈ ప్రక్రియ అయితే అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి జనాలు ఎంతో సంబరంగా జరుపుకుంటారు ఈ స్వాతంత్ర దినోత్సవ పండుగని. జవహర్లాల్ నెహ్రూ గారు అండ్ అప్పటి నుంచి ప్రతి ఆగస్టు 15వ తేదీ ప్రధానమంత్రి జెండాను ఎగరవేసే ప్రక్రియ మొదలైంది. ఇది ఒక సాంప్రదాయంగా చెప్తారు. ఇప్పుడు మనం టైం మిషన్ ఎక్కి ప్రజెంట్ 2026 ఇయర్లోకి అయితే వచ్చేద్దాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే అది మామూలు విషయం అయితే కాదు. దీని వెనుక అనేక మంది పోరాటం దాగి ఉంది. ప్రతి భారతీయుడు జరుపుకునే పండుగల్లో ప్రత్యేకమైన పండుగ మన జెండా పండుగ. ఇది చాలామంది కృషి చేసి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన పండుగ. దీన్ని అంత త్వరగా ఎవ్వరం మర్చిపోలేం. ఎందుకంటే ఇది ఒక్కరి పండుగ కాదు, ఇది ఒక భారతదేశ పండుగ. అండ్ మీ అందరికీ మా ఛానల్ తరపున హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మరెన్నో కొత్త కంటెంట్స్తో మీ ముందుకు వస్తాం. అండ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.